నమస్తే వెల్కమ్ టు Q6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ కు భద్రతా సిబ్బందిని తగ్గించలేదు. వైసీపీ దుష్ప్రచారాలు మానుకోవాలి. మంత్రి గొట్టిపాటి రవికుమార్. కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం. ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చు. మంత్రి పొన్నం. హైదరాబాద్ లో తొలిసారిగా ఆక్సిజన్ థెరపీ ఛాంబర్. 20 మందికి విజయవంతంగా చికిత్సలు. రాజానగరం నుండి సామర్లకోటకు వెళ్లే ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటున్న స్థానికులు. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థని నాశనం చేసి ఎప్పుడు లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా జగన్ కు అంటూ ప్రశ్నించారు ఆయన. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిలో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల గణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వారికి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని, దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకోని వారు, సమాచారం ఇవ్వని వారు వివరాలు ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్సు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణన లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేసుకోవడానికి 3 పద్ధతులలో అవకాశం కల్పించినాం. దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేలో నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరినీ వెంటనే సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఆనాడు విజ్ఞప్తి చేసిన వాళ్ళు లేదా విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేపించి ఇందులో
జనాభా లెక్కల్లో ఈ యొక్క సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని ఆ సంఘాల మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైనా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ నగరంలోని వైద్య చికిత్సలలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ సహాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది. HBOT అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది, నాడీ జీవక్రియ ఆరోగ్యానికి మద్దతిస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. Yes, not only medical, yes, anti-aging, leisure and కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరపేటలో ADB రోడ్డు ప్రక్కన ఉన్న బిల్డింగ్లను కూల్చివేసేందుకు అధికారులు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రహదారుల విస్తరణలో భాగంగా రాజనగరం నుండి సామర్లకోటకు వెళ్లే ADB రోడ్డు విస్తరణ పనులు గత 2 ఏళ్లుగా సాగుతున్నాయి. అయితే ఆ రహదారి ప్రక్కనే సూరంపాలెం పంచాయతీ పరిధిలోని రామేశ్వరంపేట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని రహదారి ఉండే ఇళ్లను ఖాళీ చేయాలని, దానికి నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. వారిలో కొంతమందికి నష్టపరిహారం చెల్లించారు. అయితే మాకు పూర్తి నష్టపరిహారం చెల్లించలేదు, ఇంకా నష్టపరిహారం వస్తుంది అంటూ వారు గత కొన్ని రోజులుగా అధికారులు, నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. రోడ్డు పనులు ఈ గ్రామం దగ్గరికి రావడంతో అధికారులు ఇళ్లను ఖాళీ చేయాలని ఇటీవల నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన నాటి నుండి మరలా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. అయినా వారికి ఫలితం లభించలేదు. అధికారులు గురువారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డు వచ్చి బిల్డింగ్లు కూల్చేశారు. దీంతో వారు మీడియాతో మాట్లాడుతూ మాకు పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారని లబోదిబమంటున్నారు. కాలు పట్టుకుంటే కాలుతో దానిపోయాడు బాబు. ఒక్క గంట టైం ఇవ్వండి, సట్రాలు బ్యాలెన్స్ కూడా వేయకండి. ఎవరిదైనా కూడా ఎత్తారండి. కొన్ని మీరు బ్యాలెన్స్ చేస్తారు, మీరు ఖాళీ చేయట్లేదు, మీరు నచ్చిన కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా దగ్గర 5 లక్షల వరకు చిల్లర రావాలండి. ఒకరికైతే మొత్తం అంతా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. 3,70,000 రావాలండి. ఇంకా ఏమి ఇవ్వలేదండి. ఇవ్వండి ముల్లికాంతం ఇవ్వలేదండి. డబ్బులు ఇవ్వకుండా వచ్చే చొప్పుడుగా అందులోనే 2 లక్షల రూపాయలు సామాన్లు ఉంటే తప్పకుండా లేదు నిన్న అందులో కొట్టేయమంటావు అని అడిగారు. జీపీకి ఇచ్చేస్తారు. చొప్పుడుకి పతనం కొట్టేసారు. చేసాలో అంటే సామాన్లు అన్ని గంటలో తీసారు. ఇప్పుడు ఏంటి అడిగాం కదా, నాకు పక్క వెళ్ళిపోయి చూస్తారు కదా, మీరే చూస్తారు ఎదురుకుంటానే. అడిగా ఇంకా డబ్బులు బ్యాలెన్స్ పెండింగ్ అప్రూవల్ అవుతాయి అంట. ఏం అప్రూవల్ అవుతాయి? పెట్టేందా మరి తీర్థం అవుతాయి, మరి పెన్నం అవుతాయి. అప్రూవల్ ఇంకేమైనా అవుతాయి? మరి కొట్టేయిన తర్వాత ఇంకేం అవ్వవు కదా. ఏమన్నా మీరు అప్పుడే ఎవడు ఏం చేస్తారని అడుగుతాడు. మరి అడగండి, వచ్చి మీరు చెప్పండి. డబ్బులు చేసుకుంటే ఏం చెప్తారు? అక్కడ వచ్చింది అడగండి. డబ్బులు అనుకుంటారా? మీకు ఇంకా బ్యాలెన్స్ అడగండి. అడగండి ఎవరు కొట్టించేస్తారు? ఇంకా మీకు డబ్బులు అయినా పైసా చేస్తాం. ఇంకే అబ్బాయి మీ అకౌంట్ మీకు చూపించాం, క్లియర్ అయిపోయింది. ఎవడు అడగడం కానీ సరిపోవడం లేదు. బ్యాలెన్స్ పెండింగ్లో పెట్టి ఇంకా ఇప్పుడు కూడా కొడేస్తున్నారు కదా ఆఫ్ చేయకంటే.
ఎక్కువైపోయింది. హెరాస్ ఎక్కువ చేస్తున్నారండి ఇంటికి వచ్చి. స్ట్రెస్ ఎక్కువ. మొన్న హాస్పిటల్లో జాయిన్ అయిపోమన్నారు డాక్టర్ గారు. పరిస్థితి బాగోలేదని చెప్పి ఇక్కడ మేము ఇంటిగా లేదు అంటే ఇంటిగా లేకుండా కూడా కొట్టేస్తారు. ఎంతమంది మీరు ఫ్యామిలీ? శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రేంజ్ పరిధిలో అడవులు అగ్నికి ఆహుతి. అడవులలో నివాసాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నాయి అడవి జంతువులు. ఏమాత్రం చర్యలు చేపట్టకుండా చూస్తున్నారు పెనుకొండ రేంజ్ ఆఫీసర్. ప్రతిరోజు వేల టన్నులు అక్రమ కలప సరిహద్దులు దాటి కళ్ళ ఎదుటే సామిల్లులలో వేల టన్నులు అక్రమ కలప తరలించి జేబు నింపుకుంటున్నారు. దీనిపై విచారణ జరిపించి అవినీతి అటవీ అధికారులను సస్పెండ్ చేసి కరువు జిల్లాను కాపాడాలంటున్నారు ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు. ఫారెస్ట్ రేంజ్ పరిధిలో బెంగళూరు రోడ్లో నిన్న నెమలి రోడ్డు క్రాస్ చేస్తూ ప్రాణాలు వదిలింది. ఆ విషయాన్ని మా సభ్యులు అటవీ అధికారులకు తెలియజేశారు. దాన్ని ఏం చేశారో ఇంతవరకు తెలియదు. ఎక్కడ చూసినా అడవులు అగ్నికి ఆహుతి కావడంతో అడవి జంతువులు ఆశ్రయం కోల్పోయి ఎక్కడికి వెళ్లాలో దిక్కు తెలియటం లేదు. ఇది అటవీ అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేదా ప్రజల అమాయకత్వమా అర్థం కావటం లేదు. సహజ వనరులైన అడవులను ఈ విధంగా కాల్ చేసుకుంటే భవిష్యత్తుకు మనం ఏమివ్వగలం? సీఎం గారి 2047 విజన్ ఏమైనట్టు? వారి ఆశయాలను లోకల్ అధికారులు గౌరవించడం లేదా ప్రశ్నించేవారు లేరా? కరువు జిల్లాలో అడవులను కాపాడే పరిస్థితి ఇప్పటికైనా మారుతుందా? జాతీయ పక్షి అయిన నెమలిని కూడా రోడ్డు క్రాస్ చేసి చనిపోతే ఏం జరిగిందో తెలియజెప్పలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు ఉన్నారు. ఒక పక్కన రోజు వేల టన్నులు అక్రమంగా కలప నరికి సామిలకు తరలించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యక్షంగా తరలిస్తున్నారు. పర్యావరణవేత్తలపైన దాడులకు వస్తున్నారు. ఆ విషయాన్ని చెబితే సామిల వనరులను వెనక్కేసుకొస్తున్నారు. ప్రత్యక్షంగా రెవెన్యూ తర్వాత ఈ ఫారెస్ట్ రేంజ్ అధికారుల పైన విచారణ జరిపించాలి. ఇక్కడున్న అక్రమ కల్పను సీజ్ చేసి ప్రత్యేక టీం వచ్చి సీజ్ చేసి వాళ్లకు బుద్ధి చెబితే తప్ప ప్రజలు గాని లేదంటే ఈ వుడ్ మాఫియా గాని మారని చెప్పి అంతటికీ కారణం రేంజ్ ఆఫీసర్లే కరువు జిల్లాలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే అవినీతి పరులైన రేంజ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్లను పైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయడాన్ని హర్షిస్తూ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సంతోష్ గుప్తా మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఢిల్లీలో 16 మంది ఎమ్మెల్యేలు అవ్వడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని, వ్యాపారమే కాకుండా ఆర్యవైశ్యులంతా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మట్టా వెంకటేశ్వరరెడ్డి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాచెట్టి లక్ష్మణ్ గుప్తా, కార్యదర్శి కూర సంతోష్, ఉప్పల చంద్రం, శ్రీనివాస్, సతీష్, బొంతుగుల రాజు, గందె విజయ్ కుమార్, కూర భిక్షపతి, రాజూరి పెంటయ్య, అరవపల్లి సుదర్శన్, రమేష్, మండల పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని మోడీ గారు ఆర్యవైశ్యులను గుర్తించి ఈ యొక్క ఆర్యవైశ్య బిడ్డను ఢిల్లీ సీఎంగా చేర్చినందుకు దానికి మన ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్యులందరూ కూడా రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలని కోరుచున్నాము. మన ఢిల్లీలో 16 మంది ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు గెలవడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఆర్యవైశ్యులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా
మా ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులందరం కూడా తెలియజేస్తున్నాం. ఢిల్లీ సీఎంగా మా ముద్దుబిడ్డ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ రేఖా గుప్తా గారికి కూడా కృతజ్ఞత అభివందనలు, ధన్యవాదాలు మోడీ గారికి కూడా తెలియజేస్తున్నాం. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని ఏకగ్రీవంగా సిఎల్పి అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దీనికి మట్ట వెంకటేశ్వరరెడ్డి మాజీ జెడ్పీటీసీ సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఏ కష్టం ఎదురైనా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులందరూ మల్కా కొమరయ్యకు ఓటు వేసి గెలిపించాలని, గ్రాడ్యుయేట్స్ అంజిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. మరి రోజు ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా మొట్టమొదటిసారి ఈ సమావేశం నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడిన వాళ్లకు ఫలితం ఉంటుందన్న దానికి ఇది ఒకటి నిదర్శనం. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. దీనికి గాను సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది. అదే రకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం ఖరారైనట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నిర్వర్తించడంలో విఫలం చెందింది. ఏదైతే గ్రాడ్యుయేట్స్ చూసుకున్న ప్రజలు అపోహలు విడనాడి చికెన్, కోడిగుడ్లు తినాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ షర్మిష్ఠ పిలుపునిచ్చారు. చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో బుధవారం సాయంత్రం బర్డ్ ఫ్లూపై అవగాహన సదస్సును రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న షర్మిష్ఠ, ఆర్డీఓ స్వాతిలు మాట్లాడుతూ మాంసాహారం తీసుకునే వారిపై బర్డ్ ఫ్లూ వదంతుల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఈ అపోహలు విడనాడి కోడి మాంసం, కోడి గుడ్లు తినే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. మనుషులలో బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. పూర్తి స్థాయిలో ఉడికించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అనుమానం లేకుండా చికెన్, కోడిగుడ్లు తినవచ్చన్నారు. జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై వస్తున్న దుష్ప్రచారాలను తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదన్నారు. పక్క జిల్లాల నుంచి కోళ్లు తరలి రాకుండా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో కోడి మాంసం, గుడ్లు తినకూడదంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. గతంలో వలె మనిషికి అత్యంత బలవర్ధకమైన ఆహారంగా చికెన్, గుడ్లు తినాలని సూచించారు. పౌల్ట్రీ ఫారాల వద్ద, అలాగే చికెన్ షాపుల వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ మరణాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం సమావేశానికి వచ్చిన వారితో కలిసి అధికారులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉడికించిన గుడ్డు, ఉడికించిన చికెన్ తిని ప్రజల్లో ఉన్న అపోహలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డిఆర్కే ప్రసాద్, అమ్మే కోళ్ల అసోసియేషన్ అధ్యక్షులు వి బాలకృష్ణ, విజయవాడకు చెందిన శ్రీనివాస్, హెచరీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమిరెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ ప్రసాద్, నిమ్మగడ్డకు చెందిన సీనియర్ పౌల్ట్రీ ఫార్మర్ మాలెంపాటి కాంచనరావు, ప్రముఖ రైతు గుత్తికొండ కోటేశ్వరరావు, నాగల్ల ప్రణీతులతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు, పౌల్ట్రీ ఫారాల రైతులు తదితరులు పాల్గొన్నారు. పదం అనేది ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది. బోత్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద కానీ యాజ్ వెల్ యాజ్ మన ఎవరైతే
నాన్ వెజ్లో చికెన్ ఇంట్రెస్ట్గా తినే వాళ్ళు ఉంటారు, ఎగ్స్ తీసుకునే వాళ్ళు, డైలీ ఎగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి వేరియస్ రీజన్స్ న్యూట్రిషన్లో కంప్లీట్లీ ప్లాంట్ ఫుడ్ అంటే మనం ఎప్పుడే తీసుకుంటాము. అది తీసుకున్నప్పుడు చాలామంది దాన్ని కూడా ఎగ్స్ తినడం మానేయడం జరిగింది. ఈ అపోహను ఏదైతే ఉందో అపోహను తొలగించాలి అనే ఉద్దేశంతో నేను మెయిన్గా వచ్చాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యూమన్స్కి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అది మెయిన్గా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ మీరు అడగచ్చు, ఒకళ్ళకి వచ్చింది కదా, ఆ వైరస్ కానివ్వండి, అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ లోపలికి ఆ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా కానీ చనిపోయిన చికెన్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేసేటప్పుడు మోర్ వైరస్ లోడ్ ఉంటుంది. ఆ వైరస్ లోడ్ ఉన్నప్పుడు న్యాచురల్గా మనకి ముక్కుల్లోకి వెళ్ళటం, సరైన ప్రాపర్ బయోసేఫ్టీ మెజర్స్ ఫాలో కాకుండా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అయ్యింది ఉన్న దాఖలాలే ఉన్నాయి. కానీ ప్రాపర్గా చేస్తే మనకి హ్యూమన్ ఫ్లూని బర్డ్ నుంచి హ్యూమన్కి రాదు, హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్కి కూడా రాదు. మీకు కోవిడ్ వైరస్లో ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యింది. కానీ ఇక్కడ ఫ్లూ అనేది అసలు చికెన్ నుంచే మనకి రాదు, మన నుంచి ఇంకొకటికి వస్తుందనే ప్రసక్తే లేదు. అందుకని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే అపోహల వల్ల మనం తినకుండా మానేసేదాన్ని దయచేసి చేయబాకండి. హ్యాపీగా చికెన్ని ఎగ్స్ని ఎంజాయ్ చేయండి. కానీ కుక్కుడు చేసేటప్పుడు ఏ ఆహారాన్ని అయినా కానీ ఇదే, నేను ఒక ఎగ్ని కాదు చికెన్ గురించి చెప్పట్లేదు, ఏ ఆహారాన్ని కూడా సగం నిలబెట్టడము, మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఇలాంటివి చేయదు. అప్పటికప్పుడు శుభ్రంగా వేడి దానిలో వండుకొని సమతులంగా వండుకొని శుభ్రంగా తినండి. అలాగే ఆమ్లెట్ వేసుకునే వాళ్ళు బిఫోర్ దట్ ఎగ్స్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పాడుకుంటే ఇదే కాదండి, ఇంకా ఏ రకమైన బ్యాక్టీరియా కానీ ఎందుకంటే ఎగ్స్. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 5 DAలను త్వరలో విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారంటూ పేర్కొన్నారు. నిన్న ఆర్థిక శాఖలో రివ్యూ చేసినప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు ఉద్యోగులకు రోజు 10 కోట్లు చొప్పున పెండింగ్ బకాయి చేయాలని, నెలకు 300 కోట్లు అయితే అని చెప్పిన సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మరి నెలకు 300 కోట్లు వేస్తే చాలా మంది ఉద్యోగులకు ఇంకా పెండింగ్లో ఉంటాయి, దాన్ని డబల్ చేయండి, నెలకు 20, రోజుకు 20 కోట్లు, నెలకు 600 చొప్పున 600 కోట్లు కొడితే కొన్ని రోజులు అయినాక పెండింగ్ బిల్స్ 0 అవుతుందన్న సందర్భంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి దాన్ని 500 నుంచి 600 కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు, అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి. రైతులకైతే పంట పొలాలను నాశనం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దెబ్బేట సంపత్ తను సాగు చేస్తున్న భూమిలో మొక్కజొన్న పంట వేయగా పంట చేతికి వచ్చే సమయంలో కోతుల బెడద ఎక్కువగా ఉండి మొక్కజొన్న చేను ఖరాబ్ చేస్తుండటంతో రైతు వినూత్నంగా ఆలోచించి కొండముచ్చుల ఫ్లెక్సీలు తయారు చేయించి మొక్కజొన్న చేను చుట్టూ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కోతుల బెడద తగ్గిందని రైతు సంపత్ తెలుపుతున్నాడు. కోతుల దండయాత్ర తిప్పికొట్టేందుకు కొండముచ్చుల ఫ్లెక్సీల ఏర్పాటే కాదు, నిత్యం ఉదయం సాయంత్రం వేలల్లో టపాసులు కూడా పేల్చి కోతుల బెడద నుంచి తప్పించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. అన్న నా పేరు సంపత్, మాది పందిళ్ళ. ఈ మక్క చేను వేసుకున్న కాంచరి కోతులు బాగా వస్తున్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టుకున్నాం. కొండే కదా కట్టుకున్న కాంచరి కొంచెం పంట చేను అనేది కొంచెం మాకు బెటర్గా ఉంది. ఇప్పుడు ఈ జమ్మిగుండతో తీసుకొచ్చి కట్టినాము, మంచిగా ఉంది. 400 ఖర్చు అయింది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.